కరివేపాకు ఆకు తినటం వల్ల అనేకమైన పౌష్టికాహారానికి సంబంధించిన విటమిన్లు, ఖనిజ లవణాలు మనకు లభిస్తాయి. దాంట్లో పీచు పదార్థం విరివిగా ఉంది. ఇక విటమిన్లు అయితే విటమిన్ ఏ ఉంది, విటమిన్ B6 ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది. ఈ ఖనిజ లవణానికి ఏం కొదవలేదు. ఖనిజ లవణాలైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా కరివేపాకులో విరివిగా లభిస్తాయి. కరివేపాకుని కూరల్లోనే కాక, చారుల్లోనే కాక, కరివేపాకుతో కారం పొడి తయారు చేస్తారు. కరివేపాకు కారం పొడి. దీన్ని ఇడ్లీలో, వేడి వేడి ఇడ్లీలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇక బ్రహ్మాండం, అమోఘం. ఈ కరివేపాకు కారం మరి మినపట్టు, పెసరట్టు, దోశ దేంట్లో తిన్నా కూడా అది అనుభూతి సూపర్. ఈ కరివేపాకు వినియోగం వల్ల, దాన్ని మనం తినటం వల్ల 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కరివేపాకు ఆకు తింటే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ ఉన్నప్పుడు మీ ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండి తీరాల్సిందే. ఇప్పటిదాకా మీ ఇంట్లో లేకపోతే వెళ్ళండి, కొనుక్కోండి. ఇదంతా 1000 రూపాయల కంటే తక్కువ ఉంటుంది. ఇదేమి దాంతో పరీక్ష చేసుకోవడం ఏమైనా బ్రహ్మ విద్య కాదు, మీరే చేసుకోవచ్చు. నిరక్షరాస్యులు, వేలుముద్రోళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ గ్లూకోమీటర్ లేకుండా మీరు ట్యాబ్లెట్లు వాడటం, చూసుకోవటం చాలా అవివేకం. మీరు కావాలని మీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు. ఈ గ్లూకోమీటర్తో రోజువారీ అవసరాన్ని బట్టి 2 రోజులకోసారి తినక ముందు ఎంత, తిన్న తర్వాత ఎంత పరీక్ష చేసుకుంటూ 3 నెలలకు ఒకసారి ఒక రక్త పరీక్ష ఉంది. దాని పేరు HbA1c. ఇది చాలా కీలకమైన పరీక్ష. రోజువారీ షుగర్ పరీక్ష మనకు అంత యాక్యురేట్గా మనకు షుగర్ నియంత్రణ గురించి మనకు సంకేతాలు ఇవ్వదు. గత 3 నెలలుగా షుగర్ నియంత్రణ ఏ మేరకు జరిగింది అని మన చరిత్ర చెప్పేది HbA1c పరీక్ష. సాధారణంగా అది 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బాగా ఉందని లెక్క. అదే 10, 11 ఉందనుకో, షుగర్ నియంత్రణ లేనట్టే. ట్యాబ్లెట్ సరిగా వాడటంలా, ఆహార నియమాలు అసలే లేదు, వ్యాయామం చేయటం లేదు. కనుక HbA1c కొంతమందికి అవగాహన లేదు. మీ అందరికి మీరు వెళ్ళి ల్యాబొరేటరీలో ఈ షుగర్ పరీక్షతో పాటు HbA1c పరీక్ష కూడా చేయించుకోండి. ఇక రెండవ ఆరోగ్య ప్రయోజనం, కాలేయాన్ని అది ఉత్తేజపరుస్తుంది. ఈ మధ్యకాలంలో మద్యము సేవించేవారే కాకుండా, మందుబాబులు కాకుండా ఇతరులకు కూడా ఎప్పుడు జీవితంలో ఒక్క చుక్క కూడా మద్యం సేవించని వారికి కూడా కాలేయంలో కొవ్వు చేరిపోతూ ఉంది. ఏదో కడుపు నొప్పి వచ్చిందని స్కానింగ్ పరీక్ష చేస్తే దాంట్లో కొంప ముంచే రిపోర్ట్ వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కాలేయంలో కొవ్వు చేరింది. ఫ్యాటీ లివర్ అంటారు దాన్ని వైద్య పరిభాషలో. మరి దానికి గ్రేడింగులు పెట్టారు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని గ్రేడ్లు పెట్టారు. ఏంట్రా, నేను ఎప్పుడు ఏం తాగను, ఇదేంటి మరి లివర్లో కొవ్వు చేరింది, తాగేవాడికి ఏమో లివర్ బాగుందా, నాకేంటి కర్మ అని అనుకుంటుంటారు. ఇది స్థూలకాయము, భారీకాయం ఉన్నవారికి కాలేయంలో కొవ్వు చేరుతుంది. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా కాలేయంలో కొవ్వు చేరుతుంది. తర్వాత రక్తంలో చెడు కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాలు, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణము ఎక్కువైనా కూడా కాలేయంలో కొవ్వు చేరుతుంది. ఈ కాలేయంలో కొవ్వు, రక్తంలో కొవ్వు నియంత్రణ చేయటానికి మనకు ఇంగ్లీష్ వైద్యంలో
అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అనే మందులు ఉన్నాయి. అవి కాకుండా ఈ మధ్య కొత్తగా హెర్బల్ మందులు రంగప్రవేశం చేశాయి. ఒక మందు లైఫోస్టెరాల్ అని ఉంది. LYPHOSTEROL. ఈ లైఫోస్టెరాల్ అనే మందు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. ట్రైగ్లిజరైడ్ యొక్క శాతాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని నియంత్రించడంలో దీనికి సరిలేరు నాకెవ్వరు అనే విధంగా పనిచేస్తుంది. మన ఇంగ్లీష్ మందులు ఉన్నాయి, అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్. ఇవి కొలెస్ట్రాల్ని నియంత్రిస్తాయి, కానీ మనకు పిక్కల నొప్పులు, కండరాల నొప్పులు అవన్నీ ఉంటాయి. కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు లేకుండా ప్రకృతి ప్రసాదించిన పదార్థాలతో తయారు చేసిన లైఫోస్టెరాల్ వాడిన వారు ఆనందంగా వాళ్ళ యొక్క కాలేయంలో కొవ్వు చేరకుండా నివారిస్తుంది, చేరిన కొవ్వును కరిగేలా చేస్తుంది. ఈ లైఫోస్టెరాల్ అనేది లీ ఫార్మా కంపెనీ వారు తయారు చేస్తారు. ఇది లైఫోస్టెరాల్ అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఒక ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, వారికి ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు. 9502897374 952897374. కనుక కాలేయంలో కొవ్వు చేరితే ఏమీ టెన్షన్ పడద్దు. ఈ మందు వాడటం, దీంతోపాటు మరొక అద్భుతమైన ఔషధం ఊడిలివ్, UDILIV 300 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ మధ్యాహ్నం పూట వేసుకోండి. సరే, రోజు మందు కొడుతుంటారు మీరు, కాలేయంలో కొవ్వు చేరింది. ఆ దశలో మీరు ఆపారా పర్వాలేదు, ఆపకపోతే ఇక అంతే సంగతులు. ఇక రేపో మాపో దేవుడి దగ్గరికి వెళ్ళటమే. కాలేయంలో కొవ్వు చేరటం అనేది తొలి సంకేతం. దాని తర్వాత కాలేయంలో గడ్డగట్టిపోతుంది, గట్టిగా అయిపోతుంది, బుడిపలు వస్తాయి, సిరోసిస్ అంటారు. కనుక మందు బాబులు మధ్యలో పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష, LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే రక్త పరీక్ష చేయించుకుంటే మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుస్తుంది. అవి చూసుకుంటే ఇంకా ఎంతకాలం భూమి మీద ఉంటారు, ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాడో కూడా దాంట్లో సంకేతాలు మనకు తెలిసిపోతాయి. ఆ విధంగా కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచే గుణాలు కలిగింది కరివేపాకు. ఇక 3, ఈ కరివేపాకు చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. గుండెపోటే కాదు, పక్షవాతాన్ని కూడా నివారించే గుణం ఉన్నది. 4, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఎందుకు అన్ని కూరల్లో వాడుతున్నామంటే, ఇది జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. ఎవరికైనా మలబద్ధకం ఉంటే కరివేపాకు ఆకులు నవ్వులితే కూరలో లేదా పచ్చి నవిలినా కూడా రుచిగానే ఉంటాయి. మలబద్ధకం పరార్. మలబద్ధకంతోనే వస్తాయి మొలలు, పైల్స్, వీటినే అరిసె మొలలు అంటారు. మలబద్ధకం వల్లనే ఫిషర్ అనేది వస్తుంది. అక్కడ మలద్వారం దగ్గర చీలి చర్మము నరకయాతన పడవలసిన అవసరం ఉంటుంది. కనుక ఈ ఆకులు, కరివేపాకులు మలబద్ధకాన్ని పూర్తిగా నివారించే గుణం ఉంది. ఇంకా 5, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రేజీకటి నివారించే గుణం ఉంది. 6, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము నిగనిగా మెరిసిపోతుంది, కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు.
చర్మంపై పొక్కులు, గుల్లలు, గజ్జి, తామర ఇలాంటి చర్మ సమస్యలను దూరంగా పెడుతుంది. కనుక వివాహం కాని యువతి యువకులు కరివేపాకు ఆకు కూరల్లో తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, గ్లామర్ పెరిగిపోతుంది.